ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించాలని సూచించారు. సమస్యకు సమ్మె పరిష్కారం కాదన్న మంత్రి పొన్నం ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమ్మె వద్దన్నారు. ఇక విధుల్లో చేరి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని అధికారుల కమిటీకి ఆదేశించారు. 32 డిమాండ్లలో 29 అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు మంత్రి పొన్నం. ఇక తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. అలాగే ఈ నేపథ్యంలో బస్సులు మొత్తం కూడా డిపోలకే పరిమితమైన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ MGBS నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. కిరణ్. మాధవి, సమ్మె ఎఫెక్ట్ హైదరాబాద్ నగరంలో కనిపిస్తున్నట్టుగా మనం చెప్పాం. ఎందుకంటే ఇటు రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉండే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా నిత్యం కొన్ని వేలాది బస్సులు ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ సంబంధించి కావచ్చు, ఆ బస్సులన్నీ కూడా మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సమ్మె సమాచారం తెలియని చాలామంది ప్రయాణికులంతా కూడా బస్ స్టేషన్ ఆవరణలో ప్లాట్ఫామ్ వద్ద వేచేస్తున్న దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. ఇక అర్ధరాత్రి 12 గంటల ప్రాంతం నుంచి కూడా ఎక్కడికక్కడ డిపోలో బస్సులో నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 6 గంటల నుంచి అటు కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా అటు బస్ డిపోలు ఎంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కొన్ని చోట్ల డిపో మేనేజర్లు ప్రైవేటు వ్యక్తులతో బస్సులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వాటి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల కూడా ఆందోళన కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే హైదరాబాద్ రంగారెడ్డి డివిజన్కి సంబంధించిన 22 డిపోలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఎక్కడికక్కడికి బస్సులు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అద్దె బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే హైదరాబాద్ నగరం రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు సమ్మెకు సంబంధించి కూడా ఉధృతం చేసేందుకు ఇప్పటికే జేఏసీ నాయకులంతా కూడా డిపోలు, బస్ స్టేషన్లు అదేవిధంగా వివిధ చాట్ల చేరుకునే నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆర్టీసీకి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక కీలక ప్రకటన రిలీజ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ లేవనెత్తుతున్న 32 అంశాలకు సంబంధించి కూడా 2 మినహా మిగతా అన్ని పరిష్కార యోగ్యంగా ఉన్నాయంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఆర్టీసీ విలీన అంశానికి సంబంధించి కూడా ఇటు కమిటీని ఎక్సర్సైజ్ చేస్తుంది. దానికి సంబంధించి కూడా కొంత కాలేపన అవుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం జరుగుతుంది. 1వ తారీఖే ఉద్యోగులందరికీ జీతాలు వేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక పెండింగ్ సంబంధించి 2013 బాండ్కి సంబంధించి కూడా బకాయిల పరిష్కారం చేసినట్టుగా చెప్తున్నారు. 1205 కోట్ల పిఎఫ్ బకాయిలకు సంబంధించి కావచ్చు, 600 కోట్ల తగ్గింపు సంబంధించి కావచ్చు, సిసిఎస్ బకాయిలు కావచ్చు, వీటితో పాటు 300 కోట్లకు సంబంధించిన వివిధ అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం దశల వారీగా చెల్లింపు ప్రక్రియ చేస్తున్నాం. ఇక 4538 ఆర్టీసీ ఉద్యోగుల భర్తీ కూడా పూర్తి చేశామంటూ కూడా చేశారు. ఇంకా వీటితో పాటు 1134 కారుణ్య నియామకాలకు సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతున్న వేళ ఇటు కమిటీకి ముందు చర్చల ముందు పాల్గొనకుండా ఇలా ఒక ఒంటెద్దు పోకడతో కొంతమంది ఆర్టీసీ నాయకులు సమ్మెకి వెళ్ళడం భావ్యం కాదు. దీనివల్ల సామాన్య మధ్యతరగతి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు ఆయన ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి కూడా బస్సులు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల బస్సులు డిపోల వద్ద కార్మిక సంఘాలకు సంబంధించిన జేఏసీ నాయకులు సుమారుగా సమ్మె నోటీసు ఇచ్చిన 6 కార్మిక సంఘాలకు సంబంధించిన జేఏసీ నాయకులు ఇప్పటికే యాక్టివ్గా ఇటు వివిధ డిపోల వద్ద ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక 3-4 యూనియన్లు కూడా వీరి సమ్మెకు మద్దతు ప్రకటించిన పరిస్థితి. గతంలో తొలిసారి సమ్మె నేపథ్యంలో కూడా చాలా కీ రోల్ పోషించిన అశ్వత్థామరెడ్డి కూడా ప్రస్తుతానికైతే వీరి సమ్మెకి మద్దతు ప్రకటించారు. ఎస్డీఎఫ్కి సంబంధించిన విఎస్ రావు సంబంధించిన కార్మిక సంఘం కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో వారి సంబంధించిన కార్మికులు ఇప్పటికే డిపోల వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, ఒకసారి మనం మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్దకు నిత్యం ఇక్కడ నుంచి వందలాది మంది సంబంధించిన బస్సులు ఇక్కడ నుంచి తెలంగాణ ప్రాంతానికి కాదు అటు ఏపీతో పాటు కర్ణాటక సంబంధించి కావచ్చు వివిధ చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి ట్రావెల్ బస్సు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే రోజు
రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11-12 గంటల వరకు రద్దీగా ఉండే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ సమ్మె కారణంగా కూడా పూర్తిగా ఎక్కడి బస్సులు అక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం కొన్ని బస్సులు మాత్రమే, వాస్తవానికి 9,000 పైచిలకు బస్సులు తెలంగాణ ఆర్టీసీలో ఉన్నాయి. సమ్మె తర్వాత ప్రస్తుతానికి అందులో 3,000 పైచిలకు, ముఖ్యంగా చూసుకుంటే 2,500 సంబంధించిన బస్సులు అద్దె బస్సులు కాగా ఒక 800 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులుగా చెప్తే అందులో 400 బస్సులు హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే కేవలం హైదరాబాద్ జంట నగరాల్లో ఒక 300 పైచిలకు ప్రైవేట్ బస్సులతో పాటు మరొక 200 సంబంధించి ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఉప్పల్ వంటి ఎక్కడైతే చౌరస్తాలు ఉంటాయో అక్కడి నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే ప్రాంతాలకు సంబంధించి బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు ఆశ్రయిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాధవి. థ్యాంక్ యూ కిరణ్.